శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఛానలుకి స్వాగతం. ప్రాణం పోయినా కూడా తులారాశివారు సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో ఈ ఒక్క వస్తువును పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకండి. మీరు ఇచ్చారంటే మాత్రం అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారవుతారు. కాబట్టి ఆ వస్తువు ఏంటో తెలుసుకోవటానికి ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే తులారాశివారు ఈ 3 తేదీల్లో అంటే సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏంటి, ఇవ్వటం వల్ల ఎటువంటి నష్టాలు వీరు కొని తెచ్చుకుంటారు, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలో రెండవది. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక హాస్యప్రియులు. ఎప్పుడూ కూడా తాము నవ్వుతూ ఎదుటి వ్యక్తులను నవ్విస్తూ ఉంటారు. ప్రజాకర్షణ స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. అలాగే ఇతరులకు సహాయం చేసే గొప్ప గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో వీరు ఎదుటి వ్యక్తులకు ఎంత సహాయం చేసినా కానీ వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికమనే చెప్పుకోవాలి. నమ్మిన వ్యక్తుల వల్ల కూడా ఇదివరకు ఎన్నో సందర్భాల్లో వీరు మోసపోయిన పరిస్థితులను చూశారు. ముఖ్యంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. వారి వల్ల కూడా మీకు కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మీరు పట్టుదలను అస్సలు వదిలిపెట్టకూడదు. దైవారాధన చేస్తూ అడుగులు ముందుకు వేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. మీ జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు మిమ్మల్ని చుట్టుముట్టకుండా ఉండటానికి ఆ దైవారాధనతో పాటు తెలివితేటలు కూడా మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎవరు మంచి వ్యక్తులు, ఎవరు మీ శ్రేయోభిలాషులు, ఎవరు మీ కీడును కోరుకుంటున్న వ్యక్తులు, మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ సెప్టెంబర్ 26, 27, 28వ తేదీల్లో ఒక వస్తువును కనుక మీరు ఎవరికైనా బదులుగా కాని సహాయంగా కాని ఇస్తే కనుక మీరు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు. ఆ వస్తువు ఏమిటి అంటే కనుక పసుపు. పసుపు అనేది మంగళకరమైనటువంటి పదార్థం. లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం. పసుపు, కుంకుమలు లేనిదే ఎటువంటి శుభకార్యం కూడా జరగదు, ఎటువంటి పూజా కార్యక్రమాలు కూడా జరగవు. కాబట్టి పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే వంటల్లో రుచి కోసం, రంగు కోసం కూడా ఈ పసుపును మనం నిత్యం ఉపయోగిస్తూ ఉంటాం. ఇంతటి శుభప్రదమైన మంగళకరమైనటువంటి పదార్థమైన పసుపును మీరు ఎవరికి సహాయంగా కావచ్చు, బదులుగా కావచ్చు ఇవ్వకూడదు. కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వ్యక్తులు వారి ఇంట్లో ఏదైనా అవసరం ఉంటే వస్తువులు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, పక్క ఇంటి వాళ్ళని అడగటం చూస్తూ ఉంటాం. ఆ విధంగా మిమ్మల్ని ఈ 3 తేదీల్లో ఎవరైనా పసుపును అడిగారంటే ఇస్తే మాత్రం మీకు మీరుగా కష్టాలు, బాధలు కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి అడుగు బయట పెడుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలను కూడా తీసుకుని వెళ్తుంది. అలాగే మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు ఈ యొక్క 3 రోజుల్లో అంటే సెప్టెంబర్ 26, 27, 28వ తేదీల్లో పసుపును ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మాత్రం కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే నిర్మోహమాటంగా చెప్పేయండి. మీరు మొహమాటానికి పోయి పసుపు ఎవరికైనా ఇస్తే మాత్రం మీరు ఖచ్చితంగా జీవితంలో అనేక రకాల కష్టాలను, బాధలను ఎదుర్కొంటారు. కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన చేయండి, సత్ఫలితాలు మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలం మీకు కలుగుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.